నిజాలు తెలుసుకుని అసలు ఇలాంటి వాటికి చర్యలు తీసుకోవడానికి లేదా వీళ్ళని ఏం చేయాలని సమీక్షలో ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి. రెండు, ఇలా ఫైళ్లు కంటిన్యూగా వివిధ శాఖలు మైనింగ్, ఏపీఎండిసి, బేవరేజెస్, టూరిజం, ఎక్సైజ్ ఏం చెప్తారు? చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు కదా, అసలు ఏంటిది? మీకు అలానే పెద్దల ఆంజనేయులు గారికి, సత్యమూర్తి గారికి శుభోదయం. వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం అండి. వాస్తవంగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన మాట అదే, రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి అని. నేను పదే పదే అదే పదం వాడుతున్నాను. రాజకీయాల్లో మార్పు ఎందుకు తీసుకురావాలంటే ఇదే కారణం, ఇవే కారణాలు. ఇవాళ రోజుకొక శాఖలో అగ్ని ప్రమాదం జరుగుతుందంటే ఏమనుకోవాలి? నిజంగా మీరు అన్నట్టుగా విచిత్రమైన, అంటే ఇందాక మాట్లాడారు మీరు, విచిత్రమైన అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదాల్లో కూడా విచిత్రమైన అగ్ని ప్రమాదాలు ఉంటాయని ఇప్పుడు మనకు నిజంగా తెలుస్తుంది. అంటే ఎంతగా వ్యవస్థలు అనేది నాశనం అయిపోయినదానికి అర్థం పడుతుంది మనకు క్లియర్ గా. అసలు ఒక వ్యవస్థ కాదు, టోటల్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా, అంటే గతంలో 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీ అని చెప్పుకుంటూ ఉందో, ఆ రాజకీయ పార్టీ నాయకులకి వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అధికారం అనేది మనకు వస్తే, అధికారం ఉంటే, ఆ సంతకం పెట్టే పవర్ మన దగ్గర ఉంటే ప్రజలతో మనకు సంబంధం లేదు, శాఖలతో మనకు సంబంధం లేదు, అసలు ఈ రాష్ట్రంతో మనకు సంబంధం లేదు. మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ సంపద దొరుకుతుందో ఆ సంపదనంతా దోచుకుందాం. దానికి ఈ శాఖల్లో ఉన్నటువంటి వాడిని ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకుందాం. మనం ఉపయోగించుకునేటప్పుడు మనం ఎట్లా దొంగతనం చేస్తున్నాం కదా, ఆ దొంగతనంలో వాడికి కూడా 5%, 10% వాడి వాటా కూడా వాడికి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తేనే కదా వాడు కూడా సక్రమంగా చేసేది. అది నిజంగా అంటున్నా అండి. ఇవాళ నేను ఎలాంటి ఏమంటాం కొంచెం కూడా నేనేమి ఇదవట్లేదు అనటానికి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అనటంలో జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు గానా, లేదంటే ఒక ఈ రాష్ట్ర పౌరుడు గానా, నేనైతే ఎలాంటి బేసిజం లేకుండా అంటున్నాను, నాశనం వైపు చేశారండి. వాళ్ళ ఉద్యోగస్తుడు అనేవాడు ఎవరికి కూడా, ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక 5-10% ఏమైనా ఉన్నారేమో కానీ, ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే, నా రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. అసలు ఏ శాఖకి సంబంధం లేదు, ఏ ఉద్యోగానికి సంబంధం లేదు. కొన్ని ఉద్యోగాల్లోనే లంచాలు వస్తాయి అనేవాళ్ళు ఇదివరకు. కానీ ఇవాళ అసలు ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఏదో ఒక రకంగా నాకు లంచం రూపంలో నేను తీసుకోవాలి. అది ఏ రకంగానే కానీ అసలు వచ్చేదా రాందనేది తీసి పెడితే నాకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇదివరకు నాకు తెలిసి అనేవాళ్ళు ఏంటంటే, డైలీ డబ్బులు చూసేది ఒక డైలీ లేబరే. రోజు కూలికి వెళ్ళేవాడే పొద్దున్న కూలికి పోతే సాయంత్రం 200, 300 ఆ పని చేపించుకున్నటువంటి యజమాని వాడి చేతిలో డబ్బులు పెట్టేవాడు. వేరే ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేవాళ్ళు 30 days ఒకసారే డబ్బులు చూస్తారనేవాళ్ళు. నెల అయిన తర్వాత వాళ్ళు జీతం వస్తాయి, జీతం నెలకు ఒకసారి వస్తుంది. సరే, ఆ జీతంలో ఎంత విపరీతంగా పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు ఆ పెరిగిన అమౌంట్ నెలకు ఒకసారి వస్తుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రివర్స్ అయింది. అసలు రోజు కూలికి వెళ్ళేవాడికి కానీ వారానికి ఒకసారి ఇస్తున్నాడు ఆ యజమాని. ఇక్కడ నెలకు ఒకసారి రావాల్సినటువంటి ప్రభుత్వ ఎంప్లాయీకి మాత్రం డైలీ వస్తున్నాయి లంచాలు. ఆ రకంగా నాశనం అయిపోయిన తర్వాత ఎలుకలు ఎందుకు రావు శాఖల్లోకి? అంటే